హలో అండి, నమస్తే. ఇవాళ మనం ఈ ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక పెద్ద ఫిష్ తీసుకుందాం కదా, దీనికి మధ్యలో అంతా క్లీన్ చేయించుకొని ఇలా క్లీన్ చేయించుకొని ఘాట్లు పెట్టించుకొని తీసుకోవాలి. మనకు ఫిష్ కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళే చేసిస్తారు. ఇలా మధ్యలో అంతా క్లీన్ చేసి తీసుకోవాలి. మళ్ళీ తెచ్చుకున్న తర్వాత కూడా పసుపు ఉప్పు వేసి క్లీన్గా ఒక 4-5 టైమ్స్కి ఎక్కువగానే నీట్గా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, తగినంత కారం అండి, కంప్లీట్గా ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నూనె కూడా వేసుకోవాలి. నూనె కూడా ఒక 1 టేబుల్ స్పూన్కి ఎక్కువగానే పడుతుంది, 1.5 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం కలిపేసాం కదా, ఫిష్కి మంచిగా ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లలోకి వెళ్ళేలాగా మసాలా అంతా వెళ్ళేలాగా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా అది ఫిష్ మధ్య భాగంలో ఇంకా మనం ఘాట్లు పెట్టుకున్న మధ్య భాగంలో కూడా మసాలా అంతా వెళ్ళేలాగా పెట్టేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ని ఒక 1 అవర్ పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 3-4 అవర్స్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 3-4 అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీ దగ్గర వెడల్పాటి స్ట్రైట్ ప్యాన్ ఉంటే అందులో వేసుకోండి, లేదంటే ఇలాంటి కడాయిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇది ఇలా తిప్పేస్తున్నానండి. చూడండి, ఫిష్ పెద్దగా ఉంది కదా, కొంచెం అటు జరిపి ఈ తల ఫ్రై చేసుకోవడానికి ఇలా పెట్టాను. ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకొని మళ్ళీ తిప్పుకొని ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 20 మినిట్స్ అయింది ఈ ఫిష్. ఇప్పుడు ఈ కింది భాగం కొద్దిగా ఉడకాలి కదా, ఇంకా దీనికి కంప్లీట్ కావడానికి ఒక 30 మినిట్స్ పడుతుందండి. చూడండి, ఒక 30 మినిట్స్ టైం పడుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూడండి, ఇలా కరకరలాడాలి పైన అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది ఫ్రై అయింది. ఒక 2 మినిట్స్ ఇక్కడ ఉంచేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై
చాలా బాగుంటుంది. చూడండి కుక్ అయింది. ఇంకా నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తున్నాను. చూసారుగా, ఎప్పుడైనా ఇలా పెద్ద ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఫ్రై చేసుకోవడం మాత్రం ఒకటే, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఏదైనా. ప్రతిసారి ఒక 2 to 3 minutes ఉంచి ఇంకోవైపు తిప్పుకుంటే నల్లగా ఇలా ఏమంటారు కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చేంత వరకు ఫిష్ ఫ్రై అయింది మనకి తెలిసిపోతుంది. యాక్చువల్గా అలా కుక్ చేసుకోవాలి. అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ప్యాన్ కూడా అడుగంటుతుంది ఫిష్కి, మనం మసాలా అది పెడతాం కదా, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.